నా పేరు సుచిత్ర. నా ఏజ్ 46 అండి. నేను విజయవాడ నుంచి. మా సిస్టర్ శ్రీలక్ష్మి చెప్తే L2 శ్రీలక్ష్మి నేను జాయిన్ అయ్యాను. యాక్చువల్‌గా నాకు లిగమెంట్ ప్రాబ్లమ్ ఉంది. 3 ఇయర్స్ బ్యాక్ వచ్చిందనమాట. అసలు కింద కూర్చోవద్దు అని చెప్పారు డాక్టర్ గారు. ఆ నొప్పి వచ్చినప్పుడల్లా నేను టాబ్లెట్స్ వేసుకోవడం, ఆ బాడీ వెయిట్ గెయిన్ అయిపోతుంది. ఇంతకుముందు నాకు వాకింగ్ అలవాటు ఉండేది. ఈ ప్రాబ్లం వల్ల నేను వెళ్ళటం లేదు వాకింగ్‌కి. దానివల్ల నేను వెయిట్ గెయిన్ అయ్యాను. ఏం చేయాలి? ఎలా తగ్గుద్ది వెయిట్ అని చాలా ఆలోచించి ఎంత ఆలోచించినా ఎక్కువ దూరం నడవలేకపోతున్నా. మా సిస్టర్ చెప్పిందనమాట. ఇందులో చేరితే చాలా బావుందే, జాయిన్ అవ్వు నీకే తెలుస్తది అసలు అని. నేను కూడా ఊరికే అండి నమ్మలేదు. ట్రైల్ ఏసా యాక్చువల్‌గా. అంటే ఎన్నో వింటూ ఉంటాము. కరెక్టా కాదా తెలీదు. అంత లాస్ ఎలా అయిపోతాము 24 డేస్‌లో అని నమ్మలేదు. కానీ సరే ఎన్నో ప్రయత్నించాం. ఇదొకసారి ట్రైల్ ఏద్దామని ట్రైల్ ఏసానండి. ఐయామ్ వెరీ హ్యాపీ. 5 కేజీస్ లాస్ అయ్యాను సార్ నేను. ఇప్పుడు నేను కింద కూర్చొని లెగుస్తున్నా. అంటే ఎక్కువ సేపు కాపోయినా అసలు ఇంతకుముందు ప్రయత్నించినా కూర్చోలేకపోయేదాన్ని. ఇప్పుడు కూర్చొని లెగవగలుగుతున్నా. నాకే ఆశ్చర్యంగా ఉంది. డాక్టర్ గారు చెప్పారు, "మీరసలు కింద కూర్చోవద్దు" అని. అలాంటిది నాకు తెలియకుండానే పూజ చేసేటప్పుడు కూర్చొని పోయానండి. అదేంటి నేను కూర్చున్నాను అని మళ్ళీ నేనే లేవగలిగాను. అసలు నాకు ఆశ్చర్యం. మళ్ళీ ట్రైలేసా. నేను కూర్చోగలనా లేదా అని. కూర్చొని మళ్ళీ లేచాననమాట. అంటే నాకు అంత ఫ్రీ అయిపోయింది బాడీ గూడా. లైట్ వెయిట్ అయిపోయిందనమాట. అసలిప్పుడు నాకు ప్రాబ్లమ్ ఉందా లేదా నాకే తెలియట్లా. అంత లైట్ వెయిట్ అయిపోయింది బాడీ గూడా. నాకు చాలా ఆనందంగా ఉందండి. ఇంకా స్పిరిచ్యువల్‌గా అయితే మటుకు కార్తీక మాసం కదా! అసలు నేను మా పిల్లలు చిన్నప్పుడు ఉన్న ఉపవాసాలు. మళ్ళీ లేనండి అసలు తర్వాత. నాకు లేట్ అయితే భోజనం గాని, టిఫిన్ గాని తలనొప్పొచ్చేస్తది. అలాంటిది 24 డేస్ ఇలా జ్యూసుల మీదుండి కార్తీక మాసం మొత్తం అన్ని రోజులు ఉపవాసం ఉన్నట్టేనండి. అంత బాగా మా చేత మీరు చేయించినందుకు శతకోటి వందనాలు సార్. చాలా చాలా ఆనందంగా ఉంది నాకైతే. ఇంకా అసలు అందరూ నమ్మలేకపోతున్నారు. ఏంటి 24 డేస్‌లో నా చుట్టూ ఉన్నవాళ్ళు, నా ఫ్రెండ్స్ గాని అందరూ 24 డేస్‌లో 5 కేజీస్ తగ్గడమా? అసలు జిమ్‌కెళ్తేనే తగ్గట్లేదు. 24 డేస్‌లో ఇదెలా సాధ్యమైంది? మేము చేస్తాము అంటున్నారండి. చాలా ఆనందంగా ఉంది సార్. హ్మ్. ధన్యవాదాలు. ఎనీ ఫర్దర్ చేంజెస్? చాలా బాగా పడుతుంది సార్. తొందరగా వచ్చేస్తుంది. యాక్చువల్‌గా రోజు 4:30కి లెగుస్తున్నాను. అయినా సరే మధ్యలో నిద్ర రావట్లేదు. ఒకవేళ వచ్చినా ఒక 10 మినిట్స్ అలా కళ్ళు మూసుకుంటే 11థ్ మినిట్ మళ్ళీ మెలుకువ వచ్చేస్తుంది. నిద్రైతే చాలా బావుందండి. గుడ్. ఇంకా హుషారుగా ఉంది చేయడానికి. బాడీ లైట్ వెయిట్‌లో ఉంది కదండీ! ఇంకా చెయ్యాలి, ఇంకా వర్క్ చేయాలి అన్నట్టుగా ఉంటుంది. ఓకే. థాంక్ యూ.